హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో నేను ఒక అదిరిపోయే స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీ పేరేంటి, దీని గురించిన ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను మీ అందరికీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మాత్రం అస్సలు మర్చిపోకుండా చూడండి. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, ఒక అందమైన అమ్మాయి అబ్బాయి వేషం వేసుకొని అబ్బాయిలు మాత్రమే చదివే ఆల్ బాయ్స్ స్కూల్ లోపలికి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఎంటర్ అవుతుంది. అబ్బాయిలు మాత్రమే చదివే స్కూల్ లోపలికి ఒక అమ్మాయి ఎందుకు అంత సీక్రెట్గా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, తను ఏ మిషన్ పైన అయితే ఈ స్కూల్ కి వచ్చిందో ఆ మిషన్ ని ఆఖరికి కంప్లీట్ చేసుకోగలిగిందా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఫన్నీ వేలో చూపించే స్టోరీని నేను ఇవాళ మీ అందరి కోసం తీసుకుని వచ్చాను. ముందు చెప్పుకున్నట్టే డీటెయిల్స్ అన్నిటినీ కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో మెన్షన్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. షో స్టార్టింగ్ లో మనకి కొంతమంది హ్యాండ్సమ్ అబ్బాయిల్ని చూపిస్తారు. వాళ్ళు అలా దారిలో వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఉన్న అమ్మాయిలందరూ కూడా వీళ్ళని చీర్ చేస్తూ ఉంటారు, గట్టి గట్టిగా వీళ్ళ పేర్లే పిలుస్తూ ఉంటారు. ఇక్కడే మనకి మన డ్రామా యొక్క ఫీమేల్ లీడ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరు ఆసియా. అక్కడ ఉన్న అబ్బాయిలందరినీ చూస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ అబ్బాయిలందరి కోసం ఎందుకు ఇంతమంది అమ్మాయిలు గుమ్ము గుడిపోయారని అడుగుతుంది. తన పక్కనే నుంచున్న ఒక ఫోటోగ్రాఫర్ గర్ల్ వాళ్ళ అందరి గురించిన ఇంట్రడక్షన్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ అబ్బాయిలందరూ కూడా ఒసాకా హై స్కూల్ కి చెందిన వాళ్ళు అయి ఉంటారు. ఒసాకా హై స్కూల్ వాళ్ళ స్టూడెంట్స్ ని గ్రేడ్స్ పరంగా ఇంకా మార్క్స్ పరంగా తీసుకోదు. జస్ట్ వాళ్ళ లుక్స్ బాగుంటే చాలు వాళ్ళకి అడ్మిషన్ అయితే ఇచ్చేస్తుంది. దానికి మించి ఇది ఒక ఆల్ బాయ్స్ స్కూల్ కాబట్టి ఈ స్కూల్లో కేవలం అబ్బాయిలు మాత్రమే చదువుతారు. ఉన్న అబ్బాయిలందరూ కూడా చాలా బాగుంటారు కాబట్టి అమ్మాయిలందరూ కూడా ప్రతిరోజు ఈ అబ్బాయిల్ని చూడడానికి ఇలాగ క్యూలు కడుతూ ఉంటారని చెప్పింది. ఈ అమ్మాయిలందరికీ కూడా అబ్బాయిల్ని చూసే ఛాన్స్ ఒక్కసారి దొరుకుతుంది. అది కూడా ఆ అబ్బాయిలందరూ వాళ్ళ హాస్టల్ బ్లాక్ నుంచి అకాడమిక్ బ్లాక్ అయిన స్కూల్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో మాత్రమే చూడగలుగుతారు. ఆసియాకి ఈ బాయ్స్ అందరి గురించిన ఇంట్రడక్షన్ ని ఇస్తూనే ఆ ఫోటోగ్రాఫర్ గర్ల్ ఆ అబ్బాయిలందరి ఫొటోస్ ని తీసేస్తుంది. ఆ తర్వాత ఒక స్టాల్ లోపల తీసిన ఫొటోస్ అన్నిటిని కూడా పేర్చి పెడుతుంది. ఆ అమ్మాయిలందరూ కూడా ఆ ఫొటోస్ ని కొనుక్కోవడానికి ఎగపడిపోతూ ఉంటారు. ఇక్కడే మనం వేరొక స్కూల్ అయిన సెయింట్ బ్లాసమ్ స్కూల్లో చదివే హిబారి అండ్ తన గ్యాంగ్ అందరూ కూడా చాలా స్టైలిష్ ఎంట్రీ ఇవ్వడం చూస్తాము. ఈ మిడిల్ లో నుంచొని చాలా అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరే హిబారి. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా హిబారి యొక్క తోకలై ఉంటారు. వీళ్ళందరూ సెయింట్ బ్లాసమ్ స్కూల్ కి చెందిన వాళ్ళు. సెయింట్ బ్లాసమ్ స్కూల్లో చదివే అమ్మాయిల యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఒసాకా హై స్కూల్లో ఉన్న అబ్బాయిలందరినీ కూడా దారిలో ఉన్న ఈ అమ్మాయిలందరి నుంచి కాపాడమై ఉంటుంది. సో ఇప్పుడు కూడా దారిలో ఉన్న అమ్మాయిలందరినీ కంట్రోల్లో పెట్టడానికి హిబారి తన గ్యాంగ్ మొత్తంతో కూడా ఇక్కడికి ఒక ఎంట్రీని ఇచ్చి ఉంటుంది. ఇంకా ఫోటోగ్రాఫర్ గర్ల్ కి కూడా ఒక ఫైనల్ వార్నింగ్ ని ఇస్తుంది. ఇంకొకసారి ఆ అబ్బాయిల పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసి అమ్మద్దని. మన హీరోయిన్ ఆసియాకి తన షూస్ ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్న టైంలో తను ఒక అతన్ని అయితే గుద్దుకుంటుంది. అతను ఇంకెవరో కాదు, హాస్టల్ యొక్క డాక్టర్ అయి ఉంటాడు. డాక్టర్ ఆసియాని అడుగుతాడు, నువ్వు ఈ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యావా అని. అవునని ఆసియా బదిలిస్తుంది. ఆ తర్వాత నీ షూస్ ని ఎక్కడ కావాల్స్తే అక్కడ పెట్టచ్చు అని చెప్తే ఆసియా తన షూస్ ని తీసుకెళ్లి ఒక చోట అయితే పెడుతుంది. తర్వాత డాక్టర్ ఆసియాకి టైం చూపించి ఇప్పటికే చాలా లేట్ అయింది, నీకు క్లాస్ కి వెళ్ళాలని లేదా అని అడుగుతాడు. ఆసియా పరుగున క్లాస్ కి బయలుదేరుతుంది. క్లాస్ రూమ్ లో కూర్చున్న స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది వాళ్ళ క్లాస్ లోకి ఇప్పుడు కొత్తగా అమెరికా నుంచి ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అయితే రాబోతున్నాడని. ఇంకేముంది, అందరూ కూడా వచ్చిన కొత్త స్టూడెంట్ ని ఎన్ని విధాలుగా ర్యాగింగ్ చేయాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఈ గ్యాంగ్ మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉన్న అతని పేరు నకాత్సు. చెప్పాలంటే చాలా నాటి. ఇప్పుడు వస్తూ ఉన్న ఆసియాని ఎన్ని విధాలుగా ఏడిపించాలో అన్ని విధాలుగా ఏడిపించడానికి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. టీచర్ క్లాస్ రూమ్ లోపలికి వచ్చి ఆసియా గురించిన ఇంట్రడక్షన్ ని ఇస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరి ఎక్సైట్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది. తన హెయిర్ గోల్డెన్ కలర్ లో ఇంకా కళ్ళు బ్లూ కలర్ లో ఉంటాయేమో అని అందరూ వస్తూ ఉన్న స్టూడెంట్ పైన ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఆసియా చాలా యాటిట్యూడ్ తో తన ఎంట్రీని అయితే క్లాస్ రూమ్ లోపలికి ఇచ్చుకుంటుంది. అప్పటి వరకు ఎక్సైటెడ్ గా ఫీల్ అయిన స్టూడెంట్స్ అందరి నోర్లు కూడా మూసుకుపోతాయి. ఆ తర్వాత ఆసియా తన గురించిన ఇంట్రొడక్షన్ ని తను ఇచ్చుకుంటుంది. అందరికీ అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా నకాత్సు అయితే అరుస్తాడు, ఈ అబ్బాయి ఖచ్చితంగా అమెరికన్ అయితే కాదు, వీడిని చూస్తుంటేనే అర్థమవుతుంది వీడొక జాపనీస్ అని. టీచర్ ఏదో మర్చిపోయాడని అయితే బయటికి వెళ్తాడు. ఇంకా నకాత్సు తన ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక బాల్ ని గట్టిగా తన్ని ఆసియా తల బద్దలయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా నకాత్సుని ఫాలో అయ్యి ఆసియా మీదకి బాల్స్ ని విసురుతూ ఉంటారు. ఆసియా 2 బాల్స్ ని డాట్ చేసుకుంటుంది. కాకపోతే ఆ తర్వాత అందరూ ప్లాన్ చేసినట్టు ఒక గిన్నె అయితే ఆసియా తల పైన పడుతుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో నాకు కూడా అర్థం కాలేదు, నన్ను కూడా అడగండి. ఆసియాకి దెబ్బకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఈ దెబ్బతో అందరూ కూడా పడి నవ్వుకుంటారు. అందరూ ఆసియాకి ఎక్కడ కూర్చోవాలో కూడా చూపిస్తారు. ఆసియా తన సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలనుకుంటున్న టైంలో ఒకడు కాళ్ళు అడ్డు పెట్టి ఆసియాని కింద పడేస్తాడు. తనకి కోపం వస్తూ ఉన్న ఓర్చుకొని వెళ్ళి తన సీట్ లో కూర్చుంటుంది. క్లాస్ రూమ్ బయట ఆసియా షూస్ ని చూపించి ఈ షూస్ ఎవరు నా ర్యాక్ లో పెట్టారో అని గట్టిగా అరుస్తాడు ఒక అబ్బాయి. ఎంతసేపు అవుతూ ఉన్నా వాడు అలా షూస్ ని పట్టుకునే మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఫేస్ రివీల్ చేయట్లేదు ఏంటి అని ఆసియా బయటికి వెళ్ళి చూస్తుంది. ఇక్కడే మనకి తెలుస్తుంది షూస్ ని పట్టుకున్న అతను ఇంకెవరో కాదు, ఈ డ్రామా యొక్క మెయిన్ హీరో.
హీరో పేరు సానో. ఆశ సానోని చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది. ఏదో తనకి సానో ముందు నుంచే తెలుసన్నట్టుగా అతని వైపే చూస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఆశ తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ సానో కోసమే నేను ఒక అమ్మాయి అయ్యుండి కూడా అబ్బాయిగా మారి అబ్బాయిల స్కూల్కి వచ్చాను. కేవలం అంటే కేవలం ఈ సానోని కలిసి అతనితో మాట్లాడి అతనితో పరిచయం పెంచుకోవడం కోసం మాత్రమే నేను ఆల్ బాయ్స్ స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యానని అయితే మనకి అందరికి కూడా చెప్తుంది. కానీ వాట్స్ ద రీజన్, ఎందుకు తను సానో కోసం ఈ స్కూల్ లోపలికి ఇలాగా సీక్రెట్ గా ఎంటర్ అయ్యిందన్న మెయిన్ రీజన్ అయితే మనకి అప్పుడే తెలియదు. సానో ఆశ షూస్ ని తన తలపైన పెట్టి వేరే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరు వీడు అని అడిగితే ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అంట, అమెరికా నుంచి కొత్తగా ఇక్కడికి వచ్చాడని వాడైతే బదిలిస్తాడు. స్టూడెంట్స్ అందరూ ఆశకి తన సీట్ అని చూపించిన సీట్ లోపలికి వెళ్ళి ఆశ కూర్చోబోతుంది. కానీ సానో చాలా వేగంగా వచ్చి ఆశ బ్యాగ్ ని దూరంగా పక్కకి ఎక్కడికో విసిరేస్తాడు. ఇది నా సీట్, ఇక్కడ నేను మాత్రమే కూర్చోగలుగుతాను, నా సీట్లో ఇంకెవరైనా కూర్చుంటే నాకు నచ్చదు, నువ్వు మూసుకొని వెళ్ళి నా వెనకాల కూర్చో అని చెప్తాడు. ఆశకి అర్థమవుతుంది ఈ స్టూడెంట్స్ అందరూ కావాలని నన్ను సానో సీట్లో కూర్చోపెట్టారు, వాడు నన్ను ఇప్పుడు అనవసరంగా తిట్టాడు, వీళ్ళెవ్వరికి బుద్ధి లేదనుకుంటా అని తిట్టుకుంటూనే వెళ్ళి తన సీట్ లోపలైతే కూర్చుంటుంది. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్, ఆశ నిజానికి ఒక అమ్మాయి, కానీ తను ఆల్ బాయ్స్ స్కూల్ లోపలికి అంటే అందరూ అబ్బాయిలు మాత్రమే చదివే స్కూల్ లోపలికి ఎంటర్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా ఆశ అని ఒక అబ్బాయి అనుకుంటారు. ఒక అబ్బాయిలనే ట్రీట్ చేసి తన జెండర్ని కూడా ఒక అబ్బాయిలని పిలుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ తెలుస్తుంది ఆశ అమెరికా స్కూల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు తను 100 మీటర్ రేస్లో వాళ్ళ స్కూల్లో ఒక రికార్డ్ని సెట్ చేసిందని. వీళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈ రూమర్ నిజమని తెలియడంతో వాళ్ళందరూ ఆశని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆశ కూడా బుర్రూపి ఎస్ అని చెప్పడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంతవరకు వాళ్ళ స్కూల్లో ఉన్న ఫాస్టెస్ట్ రన్నర్ నకాత్సు అయి ఉంటాడు. నకాత్సుకి ఆఖరికి ఒక గట్టి కాంపిటీషన్ అయితే దొరికాడని అయితే క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడంతో నకాత్సుకి కొంచెం కోపం వస్తుంది. నెక్స్ట్ మనకి వీళ్ళ స్కూల్ గురించిన మెయిన్ ఇంట్రొడక్షన్ అయితే ఇస్తారు. వీళ్ళ స్కూల్లో ఆబ్వియస్గా అబ్బాయిలు మాత్రమే చదువుతారని అయితే మనందరికీ తెలిసిందే. ఇంకా అబ్బాయిలు ఉండడానికి 3 హాస్టల్ బ్లాక్స్ ఉంటాయి ఈ స్కూల్లో. డామ్ 1, డామ్ 2, డార్మ్ 3. ఈ 3 డార్మెటరీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గొడవలు యుద్ధాల్లో జరుగుతాయి. ఎవరంటే అస్సలు పడదు. అందరూ కూడా ప్రతి విషయాన్ని కాంపిటీషన్ లానే చూస్తూ ఉంటారు. డామ్ 1 ఇంకా డామ్ 3 ఇద్దరి హెడ్స్ కి తెలుస్తుంది వాళ్ళ స్కూల్ లోపలికి కొత్తగా వచ్చిన ఆశా మిజుకి చాలా వేగంగా పరిగెత్తగలుగుతాడని. ఇంకేముంది, ఇద్దరికిద్దరు కూడా 2 గ్యాంగ్స్ ఆశ వెనకాల పడతాయి. ఎవరి డామ్ లోపలికి ఆశ వస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఏ కాంపిటీషన్లో ఉన్నా వాళ్ళు ఈజీగా గెలవగలుగుతారు కాబట్టి అందరూ కూడా ఆశ వెనకాల పడతారు. కానీ ఆశకి రూల్స్ అన్ని ఏమీ తెలియవు కాబట్టి వాళ్ళందరి నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంది. హీరోయిన్ కి డామ్ 1 to 3 గురించి ఏమీ తెలియట్లేదు. అందుకే సేకిమ్ అనే ఒక అతను హీరోయిన్ కి డామ్స్ గురించిన ఇంట్రొడక్షన్ క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాడు. ఇతనే సేకిమ్. అతని పాకెట్ లో నుంచి ఒక రిమోట్ ని తీసి బటన్ అయితే నొక్కుతాడు. పైనుంచి కిందకి ఒక డిస్ప్లే బోర్డ్ అయితే వస్తుంది. ఆ బోర్డు లోపల డామ్ 1 to 3 గురించిన క్లియర్ ఇంట్రో అయితే ఉంటుంది. సేకిమ్ ఆశకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. డామ్ 1 మొత్తము కూడా మార్షల్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. వాళ్ళందరూ కూడా ఎప్పుడు జిమ్ ఇంకా ఫిట్నెస్ అని దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు. డామ్ 1 యొక్క హెడ్ పేరు టెనోజీ. డామ్ 2 మొత్తము కూడా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. డామ్ 2 హెడ్ పేరు నాన్బా. డామ్ 3 విషయానికి వచ్చేస్తే అక్కడ అందరూ కూడా చదువులు పురుగులు ఉంటారు. ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంటెలిజెంట్. ఇంకా డామ్ 3 యొక్క హెడ్ పేరు ఆస్కర్. ఈ వెనకాలింది అక్కడ డామ్ 1 and 3కి సంబంధించిన జనాలందరూ కూడా పడ్డారు. జనరల్గా 3 డామ్స్కి మధ్యన ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కాంపిటీషన్స్లో ఎవరు గెలిస్తే ఆ పర్టికులర్ డామ్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రివిలేజ్ లాంటి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ కాంపిటీషన్లో డామ్ 1 గెలిచిందంటే ఆ సంవత్సరం మొత్తము కూడా వాళ్ళ మెస్లో వాళ్ళకి స్పెషల్ డెజర్ట్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్ ప్రొవైడ్ చేయడమో లేకపోతే వాళ్ళందరినీ కూడా మార్నింగ్ ఎక్సర్సైజెస్ నుంచి తప్పించడమో లాంటి బెనిఫిట్స్ అయితే వాళ్ళకి కల్పిస్తారు. అందుకే కాంపిటీషన్స్లో గెలవడం ప్రతి ఒక్క డామ్కి చాలా ఇంపార్టెంట్. బికాస్ వచ్చే ఆ బెనిఫిట్స్ సంవత్సరం అంతా ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరం అంతా వాళ్ళు చాలా చిల్గా బ్రతకగలుగుతారు కాబట్టి కాంపిటీషన్స్ని సీరియస్గా తీసుకుంటారు. అందుకే ఈ డామ్స్ మధ్యన ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయని అయితే సేకిమ్ హీరోయిన్కి చెప్తాడు. ఆశ సేకిమ్ని అడుగుతుంది సానో ఏ డామ్లో ఉంటున్నాడని. సేకిమ్ చెప్తాడు నేను ఏ డామ్లో ఉంటున్నాను, సానో కూడా అదే డామ్లో ఉంటున్నాడు, మేమిద్దరం కూడా డామ్ 2లో ఉంటున్నామని. ఆసియా వెంటనే డామ్ 2 దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ డామ్ 2 యొక్క హెడ్ ఇతని పేరు నాన్బా. ఇతను కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. పేరు నాన్బా. అతను వేరొక అమ్మాయిని కిస్ చేస్తూ ఉండడాన్ని గమనిస్తుంది. వామ్మో, పట్టపగలే తుప్పల్లోకి తీసుకెళ్లి ఒక అమ్మాయికి ముద్దు పెట్టేస్తున్నాడు. నేను ఒక అమ్మాయినని తెలిసిందంటే ఈ నాన్బా గడు నన్ను వదులుతాడో లేదో అనుకుంటుంది ఆసియా. అందుకే కాసేపు అక్కడ దాక్కుని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపే నాన్బా కూడా అక్కడికి వచ్చేసి
వచ్చేసి ఆశని స్పాట్ చేస్తాడు. ఓ ఆశ, నువ్వు వచ్చావా, మా డామ్లోనే జాయిన్ అవ్వు, నీకు జస్ట్ మా డామ్ యొక్క ఇంట్రో ఇస్తాను, లోపలికి రా అని చెప్పి ఆశని బలవంతంగా వాళ్ళ డామ్ లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ డామ్ మొత్తాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. నాన్బా ఆశని వాళ్ళ డార్మెటరీ మొత్తం కూడా తిప్పి చూపిస్తాడు. అప్పుడు ఆశ కళ్ళు ఒక కుక్క పైన పడతాయి. నాన్బా చెప్తాడు, ఈ కుక్క కేవలం శానో ఇంకా అమ్మాయిని మాత్రమే ఇష్టపడుతుంది, అబ్బాయిని జనరల్గా ఇది హేట్ చేస్తుంది, అబ్బాయిలు ఎవరు దాని దగ్గరికి వెళ్ళినా కూడా అది అరుస్తుందని చెప్పేలోపు ఆశ దాని దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని కడల్ చేయడం మొదలు పెట్టేస్తుంది. అదేంటి కుక్క వీడిని ఏం అనట్లేదని నాన్బా నోరుని తెల్ల పెట్టుకొని చూస్తాడు. ఆ తర్వాత నాన్బా వాషింగ్ మిషన్ ఏరియా దగ్గరికి, ఫుడ్ ఏరియా దగ్గరికి, ఇంకా మిగిలిన చోట్ల అన్నిటికీ కూడా ఆశని తీసుకొని వెళ్ళి చూపిస్తాడు. ఆశ వెళ్ళిన ప్రతి చోట ఒక అబ్బాయిని అయితే గమనిస్తుంది. అదేంటి ఎక్కడికి వెళ్ళా నాకు ఒకే అబ్బాయి కనిపిస్తున్నాడు, కొంపు తీసి వీడు ఏమైనా దయ్యం అని ఆశ భయపడిపోయి నాన్బా వెనక్కి వచ్చేస్తుంది. నాన్బా వాడిని చూసి నవ్వుతూ చెప్తాడు, వీడు దయ్యమేమీ కాదు, ఇతని పేరు కయాషిమా, ఇతను కూడా మన డార్మ్లోనే ఉంటున్నాడు. నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇతను దయ్యం అయితే కాదు కానీ ఇతను దయ్యాల్ని చూడగలుగుతాడు, ఇతనికి దయ్యాలు కనిపిస్తాయని అయితే చెప్తాడు. కయాషిమా దయ్యాలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వీళ్ళ డార్మ్ లోపలికి డార్మ్ 1 ఇంకా డార్మ్ 3 జనాలందరూ కూడా ఎంట్రీ ఇస్తారు. 2 డార్మెటరీస్ కి చెందిన వాళ్ళందరూ కూడా ఆశని వాళ్ళ డామ్స్ లో జాయిన్ అవ్వమంటే వీళ్ళ డామ్స్ లో జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేసుకుంటారు. కాకపోతే ఆశ అప్పుడే విండో లోపల నుంచి బయటికి చూస్తే అక్కడ బెంచ్ పైన శానో పడుకొని ఉంటాడు. శానోని చూడంగానే ఆమె మనసు మొత్తం మార్చేసుకుంటుంది. తను ఇక పైన నుంచి డార్మెటరీ 2 లోపలే ఉందామని నిర్ణయించుకుంటున్నట్టు క్లియర్ గా స్టేట్మెంట్ ని పాస్ చేస్తుంది. హీరోయిన్ పేరు ఆసియా మిజుకి. సో అప్పుడప్పుడు నేను హీరోయిన్ ని మిజుకి అని కూడా పిలవచ్చు, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆసియా గార్డెన్ ఏరియాలో బెంచ్ పైన పడుకొని ఉన్న శానో దగ్గరికి వస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నవ్వని కూడా నవ్వలేదు అనుకుంటా. ఇతను తన స్మైల్ ని కోల్పోయాడని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని తలుచుకుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో శానో ఒక హై జంప్ కాంపిటీషన్ లో గెలిచి చాలా హ్యాపీగా ఉన్నట్టు మనకి చూపిస్తారు. ఆసియా బెంచ్ పైన కూర్చొని తన బాడీని స్ట్రెచ్ చేసుకుంటుంది. బెంచ్ ఒక్కసారిగా తిరగపడిపోవడంతో శానో కూడా వచ్చి ఆసియా పైన పడతాడు. శానో పెద్దగా ఈ విషయాన్ని ఏమి పట్టించుకోడు. అక్కడి నుంచి ఈమెకి హెల్ప్ కూడా చేయకుండా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. రాత్రి డార్మెటరీ 2 లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి కూర్చొని రాబోతున్న రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలన్న దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. డార్మెటరీ హెడ్ అయిన నాన్బా ఆశని కూడా నువ్వు ఈ కాంపిటీషన్ లో జాయిన్ అవుతావా అని అడిగితే ఆశ తనకి ఇదంతా కొత్త కాబట్టి ముందు కొంచెం నేర్చుకొని నెక్స్ట్ కాంపిటీషన్ లో జాయిన్ అవుతానని చెప్తుంది. సెకండ్ హీరో అయిన నకాట్సు కూడా ఫస్ట్ హీరో అయిన శానోని అడుగుతాడు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయమని. కానీ శానో కాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఇంజురీ అయిందంట, దానివల్ల అతను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనని మొహం మీద చెప్పేస్తాడు. నకాట్సు వెళ్ళి శానోతో ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తాడు. నీ ఇంజురీ ఈ పాటికే హీల్ అయిపోయి ఉందని మా అందరికీ తెలుసు, అయినా కూడా నువ్వు ఎందుకు అలా తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు, పార్టిసిపేట్ చేయడానికి ఏంటి నొప్పి అని. నాన్బా వాళ్ళిద్దరి గొడవని ఆపడానికి ట్రై చేస్తూ మీరిద్దరూ ఒకప్పుడు చాలా క్లోజ్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకు ఇప్పుడు ఎనిమీస్ లా గొడవ పడుతూ ఉన్నారని అంటాడు. వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉండడం చూసి ఆశని ఆఖరికి ఒప్పుకుంటుంది. తను రాబోతున్న కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నట్టు కూడా చెప్పేస్తుంది. లక్కీగా డార్మెటరీలో ఆశ ఇంకా శానో ఇద్దరు కూడా ఒకే రూమ్ లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు రూమ్మేట్స్ అయ్యి ఉంటారు. ఆశకి కూడా ఇదే కావాలి కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంటుంది. తను తన సామాన్లన్నింటినీ కూడా షిఫ్ట్ చేస్తున్న టైంలో ఒక పెట్టె తన చేతిలో నుంచి జారిపోయి కింద పడుతుంది. దానిలో ఉన్న శానోకి సంబంధించిన న్యూస్ పేపర్ కట్టింగ్స్ అన్ని కూడా కింద పడిపోవడంతో శానో వాటన్నిటిని గమనిస్తాడు. ఒక్కసారిగా ఆశ దగ్గర తనకి సంబంధించిన పిక్చర్స్ ఎందుకున్నాయన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆశ అడుగుతుంది, నువ్వు హై జంప్ ని ఎందుకు వదిలేసావని. శానో హై జంప్ గురించి ఆలోచించడమే మానేసి ఉంటాడు. సో ఇప్పుడు ఆశ అలా అడిగేసరికి తనకి ఎలాంటి సమాధానం ఇవ్వాలో అర్థం కాక నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదని చెప్పి డోర్ ని ఓపెన్ చేసుకొని బయటకి అయితే వెళ్ళిపోతాడు. శానో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డామ్ హెడ్ అయిన నాన్బా టవల్ కట్టుకొని షాంపూ కోసం వీళ్ళ రూమ్ లోపలికి వస్తాడు. ఆశకి సిగ్గేస్తుంది, అందుకే ఇటువైపు తిరిగిపోతుంది. శానో ఇక్కడ లేడు, నా దగ్గర షాంపూ కూడా లేదని వాడిని బయటికి పంపించేస్తుంది. వాడు ఇలా వెళ్ళాడో లేదో ఇంకొకటి కూడా షాంపూ కోసం లోపలికి వచ్చేస్తాడు. ఆశ మళ్ళీ ఇటు తిరుగుతుంది, మళ్ళీ అటు తిరుగుతుంది. ఏంట్రా బాబు, ఎవరి దగ్గర షాంపూలు ఉండవా ఏంటి, అందరూ ఇదే రూమ్ లోపలికి వస్తున్నారు, నా దగ్గర షాంపూ లేదని అందరినీ కూడా బయటకు తోసేస్తుంది. తర్వాత సెకండ్ హీరో అయిన నకాట్సు కూడా షాంపూ కోసం వీళ్ళ రూమ్ లోపలికి అయితే వస్తాడు. కాకపోతే ఆ టైంకి ఆశ స్నానం చేస్తూ ఉంటుంది. నకాట్సు చాలా తెలివైన వాడు అనుకుంటా, వాడి దగ్గర ఒక స్కేల్ అయితే ఉంటుంది. స్కేల్ తో ఆశ స్నానం చేస్తూ ఉన్న ఆ రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసేస్తాడు. ఆశకి ఒక్క సెకండ్ కి గుండె ఆగిపోతుంది, ఎక్కడ నకాట్సు తన్ని చూసేస్తాడేమో అని. కాకపోతే లక్కీలి నకాట్సు చాలా మంచి అబ్బాయి అనుకుంటా షాంపూ మాత్రమే చేయి లోపలికి పెట్టి తీసుకొని ఆశని ఏమి చూడకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. తెల్లవారే చాలా టైం అయిపోయిన ఆశ మాత్రం నిద్ర లేకపోవడంతో శానో తన పైకి ఒక బ్యాగ్ నైతే ఇసురుతాడు కిందకి నుంచి. బుద్ధి లేదా ఏంటి, ఇంత టైం అయినా ఇంకా లెగలేదు, లేట్ గా వచ్చావంటే నీకు స్కూల్లో పనిష్మెంట్ ఇస్తారు, వెంటనే రెడీ అయ్యి రా అని అంటాడు. ఆశ అక్కడికక్కడే తన డ్రెస్ ని చేంజ్ చేసుకుందామని చాలా కాన్ఫిడెంట్ గా తన షర్ట్ ని ఎత్తబోతుంది. కానీ తను ఒక అమ్మాయి అబ్బాయిల స్కూల్ కి వచ్చిందని పొద్దున్నే మర్చిపోయింది అనుకుంటా. వెంటనే సిగ్గుపడుతూ తలదించుకొని తన యూనిఫామ్ ని వేరొక రూమ్ లోపలికి తీసుకొని వేసుకొని బయటకైతే వస్తుంది. శానోతో కలిసి ఆశ కూడా ఈసారి హాస్టల్ నుంచి స్కూల్ కి వెళ్తూ ఉంటుంది.
ఉంటుంది. దారిలో శానో యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ని చూసి ఆశ షాక్ అయిపోతుంది. అమ్మాయిలందరూ కూడా శానోకి గిఫ్ట్లు ఇవ్వడానికి తన్ని చుట్టుముట్టేస్తారు. ఇదే టైంకి సెయింట్ బ్లోసమ్ స్కూల్కి చెందిన హిబారి అండ్ గ్యాంగ్ అక్కడికి వచ్చేస్తారు. హిబారి అమ్మాయిలందరినీ పక్కకి తోసేసి శానోని సేవ్ చేస్తుంది. నిజానికి హిబారి పాపకి మన శానో అంటే కొంచెం ఇష్టమై ఉంటుంది. ఎప్పటి నుంచో సీక్రెట్గా ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే శానోకి ఎప్పటికప్పుడు కూడా ఈ అమ్మాయిలందరి నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఆశ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆమె మెడికల్ సర్టిఫికేట్ని అడుగుతాడు. కానీ ఆమె దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మెడికల్ సర్టిఫికేట్ లేదు. ఇంకొక వారం రోజుల్లో మెడికల్ సర్టిఫికేట్ వచ్చి రాగానే అతని చేతిలోనే ముందు పెడతానని చెప్తుంది. కానీ మెడికల్ సర్టిఫికేట్ లేనంత వరకు నువ్వు ఈ స్కూల్కి చెందిన వాడివని మేమందరం భావించము అని చెప్తాడు. అంటే మెడికల్ సర్టిఫికేట్ అంత ఇంపార్టెంట్, అది ఉంటేనే నువ్వు ఈ స్కూల్లో ఒక మెంబర్ అని చెప్తాడు డాక్టర్. బ్రేక్ఫాస్ట్ తినే టైంలో చాలా ఆకలేస్తుంది, ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని లాగించేద్దామని కూర్చుంటుంది ఆశ. కానీ తను ఒక్క ముద్ద పెట్టుకుంటుంది లేదో అబ్బాయిలందరూ కూడా ఈ పాటికి చాలా ఫాస్ట్గా తినేసి అక్కడి నుంచి కదిలిపోయి కూడా ఉంటారు. ఆశ ఎంత స్పీడ్గా తినడానికి ట్రై చేస్తూ ఉన్న ఒక ముద్దకి మించి లోపలికి దిగట్లేదు. ఇద్దరు అబ్బాయిలు వెనకాల నువ్వేమన్నా అమ్మాయివే ఏంటి ఇంత స్లోగా తింటున్నావని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆశకి గుండె ఆగిపోతుంది. నా గురించి వీళ్ళకెలా తెలిసిపోయిందని తాగుతున్న పాలను కూడా బయటకు ఊసేస్తుంది. కాకపోతే వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళిద్దరూ వాళ్ళ డిస్కషన్స్ ఏవో పెట్టుకొని ఉంటారు. అమ్మయ్య అనుకుంటుంది ఆసియా. నెక్స్ట్ సీన్లో మనం వీళ్ళ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ మ్యామ్ని చూస్తాం. ప్రిన్సిపల్ లేటెస్ట్గానే లాస్ ఏంజలస్ క్యాంపస్ నుంచి ఈ క్యాంపస్కి వచ్చి ఉంటుంది. ఈ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ మీట్ అవ్వడానికి ఆవిడ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి ఉంటుంది. అంతేకాకుండా రాబోతున్న రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో గెలిచిన డార్మెటరీకి ఏం రివార్డ్ ఇద్దామా అని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. డార్మెటరీ 2కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న శాంపుల్ 50 మీటర్ రేస్ని పెట్టుకుంటారు. ముందుగా సెకండ్ హీరోయిన్ నకాట్సు పరిగెడతాడు. అందరికన్నా చాలా వేగంగా 6.2 సెకండ్స్లోనే ఆ రేస్ని మొత్తం కంప్లీట్ చేయగలుగుతాడు. తన తర్వాత ఆశ పరిగెడుతుంది. ఆశ తనలా కాకుండా కేవలం 5.9 సెకండ్స్లో మాత్రమే ఈ రేస్ని కంప్లీట్ చేయడంతో అందరూ ఆశని చీర్ చేస్తూ ఉంటారు. బాబోయ్ నాకు చాలా గట్టి కాంపిటీషన్ దొరికాడు అనుకుంటాడు నకాట్సు. కాస్త జెలస్ ఫీల్ అయ్యి అసలైన కాంపిటీషన్లో ఖచ్చితంగా నేనే నీకన్నా చాలా స్పీడ్గా పరిగెడతానని ఒక ఛాలెంజ్ని విసిరి అక్కడి నుంచి అయితే కోపంగా ప్రాక్టీస్ కూడా చేయనని చెప్పి వెళ్ళిపోతాడు. రాబోతున్న రన్నింగ్ రేస్లో గెలిచిన డార్మెటరీకి ప్రిన్సిపల్ ఏం రివార్డ్ ఇవ్వాలో కూడా డిసైడ్ చేసేసి ఉంటుంది. గెలిచిన డార్మెటరీకి 1 సంవత్సరం పాటు వీకెండ్స్ బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే దొరుకుతుంది. అంటే సాటర్డే సండే ఈ అబ్బాయిలందరూ కూడా నైట్ టైం ఎవరి పర్మిషన్ లేకుండా వాళ్ళకి నచ్చిన చోట్లకి వెళ్ళొచ్చని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గెంతులు వేసేస్తూ ఉంటారు. ఆశకి అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నారో. అందుకే హెడ్ అయిన నాన్బా దగ్గరికి వచ్చి వీకెండ్స్లో బయటికి వెళ్ళడం అంత బాగుంటుందా ఏంటి అని అడిగితే నాన్బా మాత్రం తన 15 గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ని చదివి మీకా కీకా దీకా పాక గాక అని వీళ్ళందరినీ కూడా వీకెండ్స్ టైంలో నేను హ్యాపీగా కలవగలుగుతాను, ఒక్కొక్కరితో ఒక్కొక్క టైంని స్పెండ్ చేయగలుగుతాను, ఇంకా నాకు ఏం ప్రాబ్లం లేదని నాన్బా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వీడెక్కడ తగిలాడరా బాబు నాకు అనుకుంటుంది ఆసియా. డామ్ 1 జిమ్ ఇంకా ఫిట్నెస్ పైన ఫోకస్ చేసే వాళ్ళందరూ కూడా ఎలాగైనా రాబోతున్న కాంపిటీషన్లో వాళ్ళే గెలవాలని చాలా కష్టపడుతూ ఉంటారు. దానికి ఆపోజిట్గా డామ్ 3కి చెందిన వాళ్ళందరూ కూడా చదువు బాగా చదువుతారు. కానీ ఇలాగ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నింటిలో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలాగో ఎంత కష్టపడినా గెలిచేది వాళ్ళు కాదు అని వాళ్ళకి అర్థమైపోతుంది. డార్మెటరీ 2కి ఇప్పుడు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బికాస్ చాలా స్పీడ్గా పరిగెత్తే ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ అందులోనే ఉన్నారు, నకాట్సు ఇంకా ఆశా. వీళ్ళిద్దరూ ఉన్నారంటే ఇంకా వేరే డామ్ని గెలవనివ్వరు. అందుకే మనం మన బుద్ధి బలాన్ని వాడాలి. మనం ప్రతి ఒక్క 5 కిలోమీటర్స్కి మన మెంబర్స్ని మార్చుకుందాము. ఫస్ట్ 5 కిలోమీటర్స్కి 10 మంది పరిగెడితే ఇంకొక 5 కిలోమీటర్స్కి ఇంకొక 10 మంది పరిగెడదాం. దానివల్ల ఎనర్జీ సేవ్ అవుతుంది. మనం ఈ కాంపిటీషన్లో గెలవాలని వీళ్ళందరూ కూడా వేరు రకరకాల ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. నకాట్సు వాళ్ళ నానమ్మకి ఒంట్లో బాగా ఒక చాలా సీరియస్ కండిషన్లో ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటుంది. వాళ్ళ నానమ్మకి కాల్ చేసి నానమ్మ వీకెండ్స్ టైంలో ఇప్పుడు నేను నిన్ను కలవబోతున్నాను, మేము రాబోతున్న కాంపిటీషన్లో గెలుస్తాము, ఖచ్చితంగా నేను నిన్ను ప్రతి వీకెండ్ చూడడానికి వస్తానని ప్రామిస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి దయ్యాల్ని చూడగలిగే కయాషిమా వచ్చి నకాట్సుతో మీ నానమ్మకి ఒంట్లో బాగాలేదు కదా, నువ్వు ఆవిడని చూడడానికి వీలంత తొందరగా వెళ్ళాలి, ఎక్కువ టైం లేదా ఆవిడకి, అయినా మన టీంలో ఆశ ఉంది కదా, మన డార్మెటరీనే గెలుస్తుంది, వీకెండ్స్ టైంలో మనం బయటికి వెళ్ళగలుగుతామని చాలా హ్యాపీగా చెప్తాడు. రాత్రి సానో ఆశని అడుగుతాడు, నీ దగ్గర నాకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్స్ అన్నీ ఎందుకున్నాయని. ఆశ చెప్తుంది, నాకు నువ్వు ముందు నుంచే తెలుసు, అప్పుడెప్పుడు ఒక ఇంపార్టెంట్ హై జంప్ మ్యాచ్ జరిగినప్పుడు నేను కూడా కాంపిటీషన్లో కూర్చొని చూస్తూ ఉన్నాను, నువ్వు ఆ మ్యాచ్లో గెలిచావు, నిన్ను చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అందుకే నేను నీకు ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను, నీ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా నేను అలా దాచుకొని ఉన్నాను, అంతకు మించి ఏం లేదని చెప్తుంది. అయినా అవన్నీ కూడా చాలా ఓల్డ్ టాపిక్స్, వాటన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు మర్చిపోయాను, వాటి గురించి దయచేసి నాకు మళ్ళీ గుర్తు చేయొద్దని సానో అంటాడు. నువ్వే కదా ఒక మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చెప్పావు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా రివార్డ్ దొరుకుతుంది, మనల్ని మనం నమ్ముకోవాలి, మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడని. నీ మాటలు నన్ను ఆ రోజు చాలా ఇన్స్పైర్ చేసినాయి, నువ్వెందుకు హై జంప్ని వదిలేసావు, మళ్ళీ హై జంప్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని హై జంప్ గురించే పదే మాట్లాడుతూ ఉంటుంది కంటిన్యూస్గా. అయినా మ్యాచ్ల్లో పార్టిసిపేట్ చేయకపోతే నేనేమన్నా చచ్చిపోతాను ఏంటి అని అంటాడు.
చెప్తాడు, చచ్చిపోకపోయినా నిన్ను నువ్వు నమ్ముకోవాలి కదా అని చెప్పి, నేను ఒకవేళ రేపటి రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో గెలిచానంటే నువ్వు మళ్ళీ హై జంప్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తావని అడుగుతుంది. నువ్వు గెలిస్తే నేను పార్టిసిపేట్ చేయడం ఏంటి, నా కెరీర్ని డిసైడ్ చేయడానికి నువ్వెవరని చాలా కోపంగా ఆశ పైన అరిచి సానో రూమ్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు. రన్నింగ్ రేస్ కాంపిటీషన్ రోజు రానే వచ్చేస్తుంది. ఈ ఒక్క రోజే ఒసాకా హై స్కూల్ లోపలికి అమ్మాయిలకి కూడా ఎంట్రీ ఉంటుంది. హిబారి ఇంకా తన గ్యాంగ్తో పాటు మిగిలిన స్కూల్స్కి చెందిన అమ్మాయిలందరూ కూడా ఈ హ్యాండ్సమ్ అబ్బాయిల యొక్క రన్నింగ్ రేస్ని చూడడానికి ఇక్కడికి వచ్చేసి ఉంటారు. ఆశ వచ్చిన జనాలందరినీ చూస్తూ అబ్బాయి ఎంతమంది జనాలు వచ్చారు, ఈ మ్యాచ్లో ఎలాగన్నా గెలవాలని అనుకుంటుంది. అదే టైంలో అన్ఎక్స్పెక్టెడ్లీ ఎవరో ముళ్ళులు అంటించుకున్న షూని తీసుకొని వచ్చి ఆశ కాళ్ళ మీద అయితే గట్టిగా తొక్కుతారు. దానివల్ల ఆశ కాళ్ళల్లో ఇప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. తనకి చాలా నొప్పి అయితే వస్తుంది. కానీ తిరిగి చూస్తే ఎవరు కనిపించరు తనకి. ఎవరు తను ఎలా హర్ట్ చేశారో తనకి అర్థం కాలేదు. రన్నర్స్ అందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ లో రెడీగా ఉంటారు. ప్రిన్సిపల్ తన ఆఫీస్ రూమ్ లో నుంచొని గన్ని ఫైర్ చేసి మ్యారథాన్ ని స్టార్ట్ చేస్తుంది. అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అందరూ కూడా చాలా వేగంగా పరిగెడుతూ ఉంటారు. నాన్బాని ఒక అమ్మాయి అయితే రేస్ మధ్యలో నుంచి పక్కకి లాగేస్తుంది. తీరా చూస్తే తన 15 గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళందరికీ నాన్బా గురించి తెలిసిపోవడంతో వాళ్ళెవ్వరూ కూడా నాన్బాని వదలరు. నాన్బా రేస్ లో పార్టిసిపేట్ చేయలేకపోతాడు. ఈ పనిని క్యూట్ బాయ్ చేసి ఉంటాడు. వీడికి నాన్బా అంటే ఇష్టమంట. అందుకే తన గర్ల్ ఫ్రెండ్స్ అందరి మధ్యన కూడా చిచ్చు పెట్టాడు. సో దట్ నాన్బా వీడొక్కడికే దక్కుతాడు కాబట్టి. ఇద్దరు అబ్బాయిలు వాష్రూమ్ లోపలికి వచ్చి మనం ఆశ కాళ్ళపైన స్పైక్స్ వేసుకున్న షూతో తొక్కాం కదా, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆశ ఈ గేమ్లో గెలిచే ప్రసక్తే లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నింటినీ కూడా వేరే వాష్రూమ్ లో నుంచి సానో వినేస్తాడు. వాళ్ళందరినీ కూడా బలవంతం చేసి ఎవరు మీతో ఈ పని చేయించారని తెలుసుకుంటాడు. ఇంకెవరు జిమ్ ఇంకా ఫిట్నెస్ కి సంబంధించిన డార్మెటరీ 1 హెడ్ అయిన టెనోజీనే తన చెంచాలకి చెప్పి ఆశని హర్ట్ చేయించి ఉంటాడు. మీకు సిగ్గు లేదా ఇలాగ చేయడానికి, న్యాయంగా ఆడి గేమ్లో గెలవడం నేర్చుకోండి అని వాళ్ళని తిట్టి సానో అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు. డార్మెటరీ 3 వాళ్ళు ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఒక 5 కిలోమీటర్లు ఒక 10 మంది పరిగెడితే ఇంకొక 5 కిలోమీటర్లు ఇంకొక 10 మంది పరిగెత్తడానికి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అలా ఎక్స్చేంజ్ అయ్యే టైంలో ఫోటోగ్రాఫర్ గర్ల్ వాళ్ళని పిక్చర్స్ తీసేసి ప్రిన్సిపల్కి పంపిస్తుంది. ప్రిన్సిపల్ ఆన్ ద స్పాట్లో డార్మెటరీ 3ని ఈ రేస్ నుంచి డిస్క్వాలిఫై చేసేస్తుంది. ఆశకి తన కాళ్ళలో చాలా నొప్పి వస్తూ ఉంటుంది. అయినా కూడా వేగంగా పరిగెత్తడానికి ట్రై చేస్తూ మిగిలిన వాళ్ళందరితో కోపప్ చేసే పనిలో ఉంటుంది. ఇక్కడే ఆశ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని తలుచుకుంటుంది. అప్పట్లో సానో ఇంకా పర్మనెంట్ గా తను హై జంప్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదని చెప్పి ఉంటాడు పబ్లిక్ గా. అదే న్యూస్ పేపర్ కట్టింగ్స్ అన్నింటినీ చూసి తను వాళ్ళ నాన్నని అడుగుతుంది అమెరికా నుంచి జపాన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి జపాన్ లోనే చదువుకోవాలనుకుంటుందని. బికాస్ ఆమె సానోని కలిసి సానోని ఒప్పించాలనుకుంటుంది ఇప్పుడు ఎలాగైనా అతను మళ్ళీ హై జంప్ కాంపిటీషన్ లోకి తిరిగి రావాలని. కానీ వాళ్ళ నాన్న ఆశ రిక్వెస్ట్ ని ఒప్పుకోడు. అందుకే ఇంకా ఆశకి వేరే దారి కనిపించక తన హెయిర్ ని కట్ చేసుకొని ఒక అబ్బాయిలాగా మారి ఇంట్లో చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటిని వదిలేసి జపాన్ కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఆల్ బాయ్స్ స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటుంది. నకాత్సు గమనిస్తాడు ఆశ కాళ్ళ నుంచి బ్లడ్ వస్తుందని. నీ కాళ్ళు బ్లీడ్ అవుతూ ఉన్నాయి, నువ్వు పరిగెత్తడం ఆపేయాలి, ఇంకా పరిగెత్తద్దు, గివప్ ఇచ్చేయని అడుగుతాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను గివప్ ఇవ్వను, వీలెంత ట్రై చేస్తాను, నేను పరిగెత్తే తీరుతానని చెప్పి తను ఇంకా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఆఖరికి కేవలం ముగ్గురే మిగులుతారు, ఆశ, నకాట్సు ఇంకా డామ్ 1 హెడ్ అయిన టెనోజీ, ఎవరైతే ఆశ కాళ్ళ మీద అలా గాయం చేయించి ఉంటాడో. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ప్లే గ్రౌండ్కి వచ్చేసి ఉంటారు. ఫైనల్గా ఒక 2 రౌండ్స్ని వేయాల్సి ఉంటుంది. ఆశనే లీడ్లో ఉంటుంది. చాలా వేగంగా పరిగెడుతూ ఉండడంతో అందరికీ ఆశ ఎబిలిటీ అర్థమవుతుంది. ఆశనే చీర్ చేస్తూ ఉంటారు. నకాట్సు కూడా చాలా వేగంగా పరిగెత్తడానికి ట్రై చేస్తాడు, కానీ ఆశ స్పీడ్ని మ్యాచ్ చేయలేకపోతాడు. కానీ అనుకోకుండా ఫినిషింగ్ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఆశ కాళ్ళ నుంచి బ్లడ్ బాగా బయటికి వచ్చేయడంతో తను ఇంకా పరిగెత్తలేకపోతుంది. అక్కడికక్కడే కింద పడిపోతుంది. పాపం ఆశకి అంత బ్లడ్ వచ్చి తను కింద పడిపోవడం వల్ల ఆశకి హెల్ప్ చేయాలా లేదా అతను పరిగెత్తాలని నకాట్సుకు కూడా అర్థం కావట్లేదు. అందుకే ఆశ వైపే చూస్తూ అలా ఉండిపోతాడు. దీనివల్ల టీమ్ 1 హెడ్ అయిన ఆ క్రూయల్ టెనోజీనే ఈ గేమ్లో గెలుస్తాడు. సానో కూడా దూరం నుంచి ఈ రేస్ని అలా చూస్తూ ఉంటాడు. పాపం ఆశ అలా పడిపోవడం వల్ల ఆశ పైన జాలి వేసి తను చాలా వేగంగా పరిగెత్తుకుంటూ ఆశ దగ్గరికి వచ్చి ఆశని ఉప్పు బండి ఎక్కించుకుంటాడు. నకాట్సు నర్స్ని పిలవడానికి చాలా వేగంగా అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. సానో కూడా ఆశని ఉప్పు బండి ఎక్కించుకొని ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకుంటాడు. వెళ్తూ ఉన్న దారిలో అందరూ కూడా ఆశని చీర్ చేస్తూ ఉంటారు. టెనోజీ ఈ గేమ్లో గెలిచినా కూడా, బికాస్ ఆశ ఫినిషింగ్ లైన్ దగ్గరికి వచ్చి గాయపడడం వల్ల ఓడిపోయింది. తనే రియల్ విన్నర్ అని అందరూ భావిస్తారు. సానో ఇంకా నకాట్సు ఇద్దరు కూడా ఆశని వాళ్ళ హాస్టల్లో ఉన్న క్లినిక్లో వదిలిపెడతారు. డాక్టర్ కూడా ఆశని చూసుకోవడానికి పగలు రాత్రని 2 షిఫ్ట్లు చేస్తూ ఉంటాడు. ఇక్కడే నకాట్సు సానోని అడుగుతాడు, నువ్వు ఇంకా పర్మనెంట్గా హై జంప్ని వదిలేస్తున్నావా, మళ్ళీ ఎప్పుడు హై జంప్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయవా అని. సానో నకాట్సుకు కూడా సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నకాట్సుకి తెలుస్తుంది వాళ్ళ నానమ్మ హాస్పిటల్లోనే శ్వాస వదిలిందని. వాళ్ళ నానమ్మ చనిపోయిందని తెలుసుకొని నకాట్సు తన ఫ్రెండ్ అయిన కయాషిమా ఈ గోస్ట్ బాయ్ని
ఆశని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడే నేను లేట్గా వస్తూ ఉంటాను. మా నాన్నమ్మ బ్రతుకున్నంత వరకు ఆవిడని కలవలేకపోయాను. కనీసం సాటర్డే సండే అయినా కలుద్దాం అనుకున్నాను. ఆ రేస్లో కూడా గెలవలేదు. ఆఖరికి మా నాన్నమ్మ చచ్చిపోయిందని తను బాధపడుతూ ఉంటే నాకు అచ్చు దయ్యాల్ని చూడగలుగుతాడు కాబట్టి మీ నాన్నమ్మ ఆత్మ ఇంకా నీ పక్కనే ఉంది. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే మీ నాన్నమ్మకి చెప్పు. ఇంకొక విషయం, ఎప్పుడు మీ నాన్నమ్మ నీకు చెప్తూ ఉంటుంది కదా, మన గురించే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఆలోచించి వాళ్ళకే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ని ఇవ్వాలని నువ్వు ఇవాళ రన్నింగ్ రేస్లో అదే చేసావు. గుర్తుందో లేదో, ఆశ కింద పడిపోవడం చూసి నువ్వు రేస్ని సైతం వదిలేసి ఆశకి సహాయం చేయడానికి ముందడుగు వేసావు. నేను ఇప్పటి వరకు ఇలాంటి నకాట్సుని చూడలేదు. మీ నాన్నమ్మ కూడా ఈ విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడాన్ని నేను చూడగలుగుతున్నానని చెప్తాడు. నకాట్సు ఇప్పటికీ ఊపిరి పీల్చుకోగలుగుతాడు. వాళ్ళ నాన్నమ్మ ఆత్మకి శాంతి లభిస్తుంది. ఆశకి మెలకు వస్తుంది. తన కాళ్ళకి ఒక కట్టు కట్టి ఉండడాన్ని చూస్తుంది. తను లెగవడానికి ట్రై చేస్తున్న టైంలో ఆమె దగ్గరికి డాక్టర్ అయితే వస్తాడు. నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను ఆశ, అబ్బాయిలందరూ చదివే స్కూల్ లోపల ఒక అమ్మాయి ఏం చేస్తుందని అయితే అడుగుతాడు. ఈ క్వశ్చన్ వినిన తర్వాత ఆశ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక డాక్టర్ అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యపోయి అలాగే అతని వైపే చూస్తూ ఉండిపోతుంది. మరి డాక్టర్కి ఆశ ఏం సమాధానం చెప్పి తప్పించుకుంటుంది? తను తప్పించుకోగలుగుతుందా లేదా డాక్టర్కి దొరికిపోతుందా? వచ్చిన కొత్తలోనే ఆశ ఇలా దొరికిపోతే మరి తను వచ్చిన మిషన్ కంప్లీట్ చేయగలుగుతుందా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్లో తెలుసుకుందాము. ఇంకా ఈ డ్రామా డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే హనాజాకారి నో కిమిటాచి ఇది 2007లో విడుదలైన జాపనీస్ రొమాంటిక్ కామెడీ హై స్కూల్ డ్రామా. అవును, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని కామెంట్లు పెడుతూనే ఉన్నారు కనీసం ఒక డ్రామాని అయితే స్టార్ట్ చేయమని. ఇందాక చదివింది ఈ డ్రామా యొక్క ఒరిజినల్ జాపనీస్ నేమ్. ఈ డ్రామా పేరు టు ద బ్యూటిఫుల్ యూ. ఇది జపాన్ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ఇంకా ఫన్నీయెస్ట్ డ్రామా. ఇది జపాన్ వాళ్ళందరి ఫేవరెట్ డ్రామా. ఇప్పటికీ వాళ్ళందరూ 50 కన్నా ఎక్కువ సార్లు చూసి ఉంటారు. మీ అందరి కోసం కూడా నేను ఈ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. బికాస్ ఈ డ్రామా మై డెస్క్మేట్ని గుర్తు చేస్తుంది మీ అందరికీ. మై డెస్క్మేట్ చైనీస్ డ్రామా పైన మీరందరూ షవర్ చేసిన లవ్ని నేను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను. అందుకే మీ అందరి కోసం ఈ ఐకానిక్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. రాబోతున్న పార్ట్స్ అన్నిటినీ చూసి మిగతా స్టోరీ మొత్తాన్ని కూడా మీరందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు అంటే రోజుకొక పార్ట్ని అయితే ఖచ్చితంగా వేయడానికి ట్రై చేస్తాను. మై డెస్క్మేట్ డ్రామా పైన చూపించిన లవ్ అండ్ సపోర్ట్ని ఈ డ్రామా పైన కూడా చూపిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. తప్పకుండా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. బికాజ్ రాబోతున్న పార్ట్స్ అన్నిటినీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి కాబట్టి అస్సలు మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఒక్క లైక్ ఇంకా ఒక్క సబ్స్క్రైబ్ చేసి మీకు వీలైనంత సపోర్ట్ని అందించడానికి ట్రై చేయండి. నాకు వీలైనంత తొందరగా నేను ఫాస్ట్గా మిగతా పార్ట్స్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేసేస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా నెక్స్ట్ పార్ట్స్ అన్నిటినీ కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మిగతా వీడియోస్ మన ఛానల్ యొక్క రీసెంట్ అప్లోడ్స్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇంకేముంది, నెక్స్ట్ పార్ట్స్ కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.